హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి. చాలా స్పైసీగా, టేస్టీగా, అంతేకాకుండా హెల్దీగా చేసుకునే స్నాక్స్ రెసిపీ. డీప్ ఫ్రైతో అస్సలు పని లేకుండా ఎన్ని చెక్కలైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలోకి 1 కప్పుకి నిండుగా పొడి బియ్యం పిండి తీసుకోండి. దీనిలో టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకుని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్ లో కారమైన యాడ్ చేసుకోవచ్చండి. అలాగే 2-3 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోండి. అలాగే పల్లీల పొడి కూడా 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. స్నాక్స్ కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, కరివేపాకుని కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఒక అరకప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు, మీ ఘాటుకి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చి వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని 1 టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి. వీటిని బరకగా గ్రైండ్ చేయండి. మరీ మెత్తని పేస్ట్ లాగా, ముద్దలాగా అక్కర్లేదండి. బరకగా గ్రైండ్ అయినా సరిపోతుంది. ఇలా చేసుకున్న మిక్సీ జార్లో ఉన్నదంతా కూడా ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు అరగంట ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వాటర్ అన్ని తీసేసి ఇలా పిండిలో వేసేసుకోండి. అలాగే కొంచెంగా పసుపు కూడా వేసుకుని హెల్దీ స్నాక్స్ రెసిపీ అని చెప్పాను కదండి, దానికి పొన్నగంటి ఆకుతో ఈ స్నాక్స్ అనేవి చేసి చూపించబోతున్నాను. పొన్నగంటి ఆకును కాడలన్నీ తీసేసుకుని ఆకులు మాత్రమే తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ఆకు అనేది మార్కెట్లో దొరుకుతుంది, లేదంటే పల్లెటూరులో కూడా ఎక్కువగా పొలం గట్టుల మీద దొరుకుతుందండి. చాలా చాలా హెల్దీ అయిన లీఫీ వెజిటబుల్ ఇది. దీనిని 1 కప్ వరకు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పిండిలో వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ముందు పిండికి పట్టిద్దాం. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని మరీ చపాతీ ముద్దలాగా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి. మరీ మెత్తగా జోరుగా కాకుండా కొంచెం ఇలా సాఫ్ట్గా ఉండేలా కలపండి. ఇప్పుడు ఏదైనా ప్యాకింగ్ కవర్ కానీ, ఆయిల్ ప్యాకెట్స్ కానీ, ఇలా బటర్ పేపర్ కానీ తీసుకుని దానికి కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుని మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెంగా తీసుకుంటూ ఇలా పేపర్ మీద చెక్కల్లాగా చేసుకోండి. ఈ విధంగా వీలైనంత పలుచగా చేసుకుని మీకు కావలసిన సైజులో ఇలా అప్పడాల్లాగా చేసుకుని ఇది లోపల వరకు క్రిస్పీగా బాగా ఫ్రై అవటానికి చిన్న చిన్నగా ఇలా నేను చూపించిన విధంగా అక్కడక్కడ రంధ్రాలు చేసుకోండి. ఇలా చిన్న చిన్న హోల్స్ చేసుకుంటే ఈ చెక్క అనేది లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతుంది. పిండి అంతా కూడా ఇదే విధంగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న చెక్కని ఈ విధంగా ఆయిల్లో వేసుకోండి. ఈ కళాయికి మూత పెట్టి ఫ్లేమ్ మొత్తం తగ్గించండి. లో ఫ్లేమ్లోనే దీనిని కుక్ చేసుకున్నట్లయితే లోపల వరకు బాగా కుక్ అయి క్రిస్పీగా ఉంటుంది. ఇలా డైరెక్ట్గా కూడా మీకు సాఫ్ట్గా కావాలి అంటే ఇలా డైరెక్ట్గా తీసుకోవచ్చండి, తినొచ్చు. లేదంటే వెనక వైపు కూడా టర్న్ చేసుకుని బాగా క్రిస్పీగా అవ్వాలి అనుకుంటే ఈ విధంగా వెనక వైపు కూడా ఫ్రై చేసుకుని ఆయిల్ నుండి తీసేయండి, కళాయి నుండి తీసేయండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా మనకి కావలసిన సైజులో చేసుకోవాలి. ఇలా నాన్ స్టిక్ కళాయినే కాకుండా రోజు మనం రెగ్యులర్గా చేసుకునే దోశ పెనం మీద కూడా ఈ చెక్క అనేది చేసుకోవచ్చండి.
ఆయిల్ కూడా ఒకే ఒక టేబుల్ స్పూన్తో ఈ అప్పడాలు అనేవి కుక్ అయిపోతాయి. ఎంత పిండి కలుపుకున్నా కూడా, ఎన్ని చెక్కలు చేసుకోవాలి అనుకున్నా కూడా మనం డీప్ ఫ్రైతో పని లేకుండా ఒకే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్తో మనం ఎన్ని స్నాక్స్ అయినా కూడా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో కుక్ చేసే ప్రాసెస్తో స్నాక్స్ అనేవి చూపిస్తాను. మీ అందరికీ కూడా అవి నచ్చేలా ఉంటాయి. ఈ విధంగా చేసుకుని 10 నిమిషాల్లో పిండిని కలుపుకుని ఈ విధంగా కుక్ చేసుకుని పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ సర్వ్ చేయండి. చాలా చాలా టేస్టీ అయినా, హెల్దీ అయినా, స్పైసీ అయినా స్నాక్స్ రెసిపీ అండి. రెసిపీ ఖచ్చితంగా మీరు కూడా కుక్ చేసి టేస్ట్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. టేస్టీ అయిన స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది కదా. చిన్నపిల్లలే కాదు, పెద్ద వయసు వారు కూడా చాలా ఈజీగా తింటారండి. చాలా మెత్తగా టేస్టీగా ఉంటుంది, చాలా స్పైసీగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.